ఏమి అభివృద్ధి చేశానో చర్చకు సిద్ధం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సవాల్ అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఈ అంశంపైనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిండు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏర్పాటు చేసిన తర్వాత తెల్లారి ఇదే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు కేవలం ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఒక ఇది ఇవ్వలేదన్నారు. కానీ ఇచ్చినటువంటి వాటిపైన దాదాపుగా 250 అంశాలేవో కిషన్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇచ్చింది, ఏ శాఖ ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రజలకు చెప్తే దానికి సంబంధించి టీఆర్ఎస్ నుంచి సరైనటువంటి సమాధానం రాలేదు. అది కాదు టీఆర్ఎస్ ఒక బీజేపీ అబద్ధం చెప్తుందనేటువంటి విషయము, లేదంటే కేంద్ర సర్కారు మాకు ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశం పైన స్పష్టంగా కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది కేంద్రం నుంచి ఏం రావాలో ఆ నిధులు వచ్చినాయి, తెచ్చుకోవడంలో విఫలమైంది కేసీఆర్ ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఇప్పుడు కూడా కేటీఆర్ అదే మాట చెప్తున్నాడు. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి 10 ఏళ్ళు అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కొంతకాలం అయిపోయింది. ఈ 60 రోజులలో వాళ్ళు చేసింది ఏముంటుంది అనేటువంటి అంశం పైన వెంటనే రాదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ఉండే 10 ఏళ్ళ అధికారంలో ఉండి సర్పంచ్లకు కొంచెం అన్యాయం జరిగింది, సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వండి, ఈ డబ్బులు ఇవ్వండి, ఈ వచ్చిన ప్రభుత్వం 10 ఏళ్ల పాటు మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటివి 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదు? నిన్న కవిత అక్కడెక్కడో పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అనేటువంటి ఒక మాట చెప్పారు కౌన్సిల్లో. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళ దాకా వచ్చిన తర్వాత వెంటనే ఈ మాట చెప్తే ఈ 10 ఏళ్ళు మీరేం చేసిరు? ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాన్ని మీరు మిమ్మల్ని దించిరు ప్రజలంటేనే మీరు చేయలేదనేటువంటి కసి కోపమే ఉంది కదా. మళ్ళీ వెంటనే అదే మాట మేమే చేశామనేటువంటి విషయం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.